ప్రస్తుతం మనం శివశక్తి పీఠం గురూజీ శ్రీ 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 శ్రీమన్నారాయణ మూర్తి గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి కొన్ని ధర్మ సందేశాల కోసం తెలుసుకున్నాం. గురువు గారు, ఇప్పుడు చాలా మంది భక్తులు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అందులో మొదటిగా మా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ ఎందుకు కొడతారు? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఓం నమ శివాయ, ఓం శ్రీ మాత్రే నమః. మీరు అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే, సర్వదేవతలను పూజల్లోను యజ్ఞ యాగాదుల్లోనూ శుభ కార్యక్రమాలు, ప్రతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కొబ్బరికాయ కొట్టడం అనేది మనకు ఆచారం. అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారని మీరు అడిగారు. కొబ్బరికాయ పైన ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి ప్రతీక. పైన ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయ స్వామి ముందు, స్వామి మా అహంకారాన్ని తొలగించిన ఆయన అని అనుకుంటాం. ఆ కొబ్బరికాయ మీద ఉన్న పెంకు అహంకారానికి ప్రతీక ఎలాగైందో, అది మాకు మా మనసులో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించు అని చెప్పడానికి అది ఒక అర్థం అండి. అయితే ఇక్కడ తెల్లని కొబ్బరిలా మన లోనంతా చూసారా, ఆ కొబ్బరిలా మనసుని ప్రసాదించు స్వామి అని అదొక అర్థం. తర్వాత కొబ్బరిలో నీరు ఉంటది, స్వచ్ఛమైనటువంటిది. స్వామి ముందు ఎప్పుడైతే మనం తద్వారా తెల్లని యొక్క నీరు ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటాం, మనసును ప్రశాంతంగా ఉంచమని కోరుకుంటా. ఈ మూడు కోరుకుంటానికే కొబ్బరికాయ కొడతాం తప్ప, మనం కోరికతోటి కొబ్బరికాయ అనేది కొట్టడం అనేది కాదు. కోరికతో కొట్టడం కదా, మనలో ఉన్న అహంకారానికి ప్రతీక. మొత్తం కంప్లీట్ తల వంచుకుని కొబ్బరికాయ కొడతాం. అది ఒకటైతే, కొబ్బరికాయ చేతితో పట్టుకుంటాం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. ఎందుకయ్యా పట్టుకుంటాం అంటే, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ కొబ్బరికాయ తీసుకుంటుందండి. కొబ్బరికాయని ఎప్పుడైతే మనకు తెలియకుండా ఆ చేతితో పట్టుకున్నప్పుడు, ఆ కొబ్బరికాయ మన నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్లో తీసుకెళ్తారు. అదొక కారణం. తర్వాత ఏమిటంటే, కొబ్బరికాయ మీద పైన 3 కళ్ళు ఉంటాయి. 3 కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న 3 నాళ్ళు ఉంటాయి. 3 నాళ్ళు ఉంటే 3 కళ్ళున్న కాయ కూడా ఏదన్నా ఉంది అంటే అది కొబ్బరికాయ. ఇంతకీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కొబ్బరికాయని కోరికతో కొట్టడం కోసం కాదు, మనలో అహంకారాన్ని, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోవటం కోసం కొబ్బరికాయ. ఇది స్వామి చెప్పండి. అలాగే చాలా మంది దేవాలయాల్లో కొబ్బరికాయలతో పాటు గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు ఒక గుడికి వెళ్ళిన తర్వాత ఒక భక్తుడు ఎన్ని ప్రదక్షిణ చేయాలి అంటే, కొంతమంది ఇప్పుడు శివాలయం చుట్టూ 11 చేస్తున్నారు, 3 చేస్తున్నారు, అలాగే 9 ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తూ ఉంటుంది. దానికి ఎందువల్ల అలా ఏం చెయ్యాలి, ఏంటి? అసలు ప్రదక్షిణము అంటే ప్రాణ అక్షరానికి కారణం ఏమిటంటే, పాపాలకి నాశనం. ప్రాణ అక్షరానికి పాపాలకి నాశనం. ధాన అక్షరం ఉంది చూసారా, కోరికల్ని తీర్చమని. మనం గుడికి వెళ్తాం, మా కోరికలు తీర్చిన ఆయన అని ధాన అక్షరం. క్షి అనే అక్షరం ఉంది అక్కడ, మరుజన్మలో మంచి జన్మనివ్వయ్యా స్వామి అని కోరుకుంటామండి. తర్వాత నానే అక్షరం మా పాపాలను ప్రాళదోలి, అజ్ఞానాన్ని ప్రాళదోలి స్వచ్ఛమైనటువంటి మనసుని ఇవ్వయ్యా స్వామి అని ప్రదక్షిణ గుడిలో భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. అయితే గతంలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడండి. అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల అంటే విశ్వ ప్రదక్షిణ చేసినట్లే. అలాగే మనం తిరిగి గుడికి ప్రదక్షిణ 3 చేస్తాం. మొట్టమొదటిసారిగా మనం ఎవరు వెళ్ళినా కూడా 3 ప్రదక్షిణలు చేస్తాం స్వామి. కానీ భగవంతుని చుట్టూ తిరిగి చేసే ప్రదక్షిణలు చాలా, ఎందుకంటే విశ్వానికే ఒక విధమైనటువంటి ప్రదక్షిణ అవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. తర్వాత భగవంతుడా, నేను అన్ని వేళలా కూడా స్మరణ చేస్తూ
జ్ఞానం చేస్తూ నీ స్మరణలోనే ఉన్నానని ఆ 10 నిమిషాలు కూడా స్మరణతోటి చేసేదే ప్రదక్షిణం. కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు 9 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు అనే విషయం తర్వాత ప్రదక్షిణ చేయకుండా గుడిలోకి వెళ్ళటం అనేది ఎవరు జరిగేది కాదు. గారు కొన్ని మన శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తిగా తిరగదు, సగం దాకా మళ్ళీ వెనక్కి నడుస్తూ అప్రదక్షిణ అండి. ఎందుకంటే అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వరుడు ఉన్న తర్వాత చండీశ్వరుడు దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ ద్వైస్తంభం ఇక్కడ ఇటువైపు వరకు వస్తే గానీ ఒక ప్రదక్షిణ అవ్వదు. మామూలు అన్ని గుళ్ళు కూడా చుట్టూరు తిరుగుతారు, కానీ శివాలయానికి ఆ విధంగా చేయకూడదు. అక్కడ ఎందుకంటే స్వామివారి అభిషేకం వెళ్తూ ఉంటది, చండీశ్వరుడు ఆలయం ఉంటది, చండీశ్వరుడు నమస్కారం చేసుకుని మళ్ళీ వెనక రావాల్సిందే. వచ్చినప్పుడు ఒక ప్రదక్షిణ అవుతుంది. శివాలయానికి విష్ణాలయానికి ఉన్న తేడా. అలాగే ఇప్పుడు మన నవగ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలకు 9 ప్రదక్షిణ చేయమని అంటారు, అది చెయ్యొచ్చు అంటారా? తప్పు లేదండి. ఎందుకంటే 9 గ్రహాలు ఉన్నాయి కనుక ఏ ఒక్క గ్రహాన్ని వదలకుండా 9 ప్రదక్షిణ చేయమని అంటారు. గురువు ఇంకో క్వశ్చన్ అండి, హర్షద్వర్గములు అను దుర్గుణములు మానవుని ఏ స్థితికి తీసుకువెళ్తాయండి? అంటే అరిషద్వర్గములు అంటే మొదటిది కామం, ధర్మ విరుద్ధమైన కోరికలతోటి కంటికి నచ్చిన ఆడదాలతోటి వెంపర్లాడిలా చేసి ధనము మానాలను కూడా హరింపజేస్తుందండి. ఇది కామం. తర్వాత రెండవది ఏంటన్నారు? క్రోధం. ఈ క్రోధం ఏంటంటే కామం వల్ల క్రోధం వస్తుంది, అంటే కోపం పెరిగి ఆత్మీయులను కూడా దూరం చేస్తుందండి. బంధువులు అనేవాళ్ళని ఎవరిని కూడా ఏమీ లేదు, మనకి ఏదో చెప్పాడు పెద్దవాడు